పాకిస్తాన్ జెండా పర్మిషన్ లేదు పర్మిషన్ వంద అడుగుల జాతీయ పతాకావిష్కరణ చేయటం అనేది జరిగింది. ఆ రోజునాడు కొంతమంది దాతలు కొంతమంది సభ్యులు కలిసి ఈ తొర్రూరు పట్టణంలో ఒక మంచి జాతీయ సమైక్యతా భావం పెంపొందించడం కోసం తొర్రూరు పెద్దలు ఇతర ప్రముఖుల సహకారంతో ఆనాడు ఉన్నటువంటి మంత్రి గారు దయాకర్ రావు గారు, గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆవిష్కరించుకోవటం జరిగింది. దీనికి ప్రముఖ డాక్టర్ సోమేశ్వరరావు గారు నాయకత్వం వహించి చాలామంది దాతలు ట్రస్ట్ మెంబర్లుగా దీంట్లో కొనసాగటం అనేది జరిగింది. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం చేసుకోవటం ఎంతైతే ఆనవాయితీ దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం మళ్ళీ జాతీయ జెండా కిందనే మరో చిన్న జాతీయ జెండాను ఎగరవేయడం కోసం ఈరోజు జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలోకి రావడం జరిగింది. దురదృష్టవశాత్తు జాతీయ సమైక్యతా భావం కోసం ఎవరైతే మనం పనిచేస్తామో దాన్ని అర్థం చేసుకోకుండా కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ జెండా ఎగరేయొద్దనే నేపంతో వచ్చి దాన్ని ఆటంకించి జెండాను అవమానపరచడం అనేది జరిగింది. ఇది నిజంగా భారతీయులు ఎవరు కూడా క్షమించరనేటువంటి విషయం. ఎందుకంటే రాజకీయాలు జాతీయ జెండా దగ్గర కాదండి చేసేది, అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల దగ్గర పోటీ పడాలి, పనిచేయాలి, నిరూపించుకోవాలి. కానీ జాతీయ జెండా దగ్గర ఎట్లా దీని నిర్వహణ కమిటీ వాళ్ళు ఎగిరేస్తారనే ఒక నెపంతో మరి ఆ జాతీయ జెండాను ఆ రాడును విరిసేయటం, జెండాను అవమానపరచడం అనేది జరిగింది. చట్టరీత్యా వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది. అట్లనే ఇది గౌరవ కలెక్టర్ ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ శశాంక్ గారి పర్మిషన్తో నిర్మాణం చేయటం జరిగింది. ప్రభుత్వ స్థలాల్లో కానీ ప్రైవేట్ స్థలాల్లో కానీ అనేక మంది జాతీయ సమైక్యతా భావం కలిగిన వాళ్ళు, భారతీయులుగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జెండా ఆవిష్కరణ చేస్తారు. ఒక్కొక్కరికి భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు. మనమేమో ఇతర దేశాలకు సంబంధించిన జెండా ఎగరేయట్లేదు, కేవలం జాతీయ జెండా ఎగరేసాం. వాళ్ళ అభ్యంతరాలు ఉంటే చెప్పాలి, నిర్మాణ కమిటీకి చెప్పాలి. కానీ అభ్యంతరాలు నిర్మాణ కమిటీకి చెప్పకుండానే మరి జాతీయ జెండా ఎగరవేస్తున్నటువంటి క్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ గారు ఎగరేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు జెండాను ఆ రాడును విరిసి జెండాను అవమానపరచడం జరిగింది. ఇది భారత రాజ్యాంగం ఏమాత్రం క్షమించరానటువంటి విషయం. దీనిపైన మరి జిల్లా కలెక్టర్ గారికి ఇతర ఉన్నతాధికారులకు కూడా మేము కంప్లైంట్ చేయడం అనేది జరుగుతుంది. ఏదెట్లున్నా కానీ రాజకీయాలతో జాతీయ జెండాకు సంబంధం లేదు.
కానీ జాతీయ జెండాకు రాజకీయ రంగు పూసి ఈ విధంగా అవమానపరచడం అంటే నిజంగా అదెంతో తలదించుకునే అంశం. దీని పట్ల ప్రజలు ప్రజాస్వామికవాదులు ఆలోచన చేయాలి. మరి అఫ్కోర్స్ అధికారాలు మారచ్చు, ఎవరికి అధికారం శాశ్వతం కాదు. ఒక 2 నెలలనే అధికారం మారగానే ఈ విధంగా దౌర్జన్యపూరితంగా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి మేము ఎగిరేస్తే వాళ్ళు ఆటంకించుకోవటం అంటే దాన్ని ఏ విధంగా భావించాలి? దీన్ని ఆ పార్టీ నాయకత్వం బాగా ఆలోచన చేయాలి. జాతీయ జెండాను ఎగిరేసే దాంట్లో భిన్న అభిప్రాయాలు ఏంటి? జాతీయ జెండాకు అవమానపరచడం వాళ్ళ ఉద్దేశం ఏంది? జాతీయ జెండా హై స్కూల్ ప్రిన్సెస్ లో ఎగిరేదంటే ఇవాళ గత సంవత్సరం ఇది గౌరవ మంత్రి గారు, జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడ హాజరై నిర్వహణ కమిటీ ఆ రోజు ఎగిరేసింది. మరి ఈరోజు అటువంటి పరిస్థితిని మరి ఆ రోజు ఈ ప్రముఖులందరూ ఉన్నవాళ్లే కదా, వీళ్ళందరూ ఎక్కడ లేరు కదా, అందరు ఈ పట్టణంలో ఉన్నారు కదా. మరి ఆ రోజు లేని అభ్యంతరం ఈ రోజు రావడం అంటే అది నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం. దీన్ని ప్రజలు ప్రజాస్వామికవాదులు ఖండించాలి. ఎక్కడేం జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, ఎవరేం మాట్లాడుతుందో ప్రజలు గమనిస్తా ఉన్నారు. కానీ దయచేసి జాతీయ జెండాకు రాజకీయ రంగు పూల్చే విధంగా పనిచేయొద్దని మాత్రం వాళ్ళకి హితవు పలుకుతాం.